హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ లో నాగమణికంట కూడా ఒకడు. అసలు స్టేజ్ మీద మనోడు ఏవి పడిన రోజే ఆడియన్స్ అయ్యో పాపమని మనసులో అనేసుకున్నారు. ఎందుకంటే 2 ఏళ్లకే తండ్రిని, పెరిగిన పెద్దయిన తర్వాత తల్లిని కోల్పోయాడనమాట. నిజానికి ఈ ఒక్క సెంటిమెంట్ ను సరిగ్గా వాడుకుంటే చాలు, కుర్రోడు ఫినాలేలో అడుగు పెట్టడం ఖాయం అబ్బా. అయితే దీనికి భార్య కూతురు సెంటిమెంట్ కూడా తగిలించాడనమాట మణిబాబు. తన భార్యకి తనకి గొడవలు జరుగుతున్నాయని, తన కూతురు కూడా తనకి దూరమైంది అంటూ స్టేజ్ మీద చెప్పిన మణికంఠ ఆ తర్వాత లోపలికి వెళ్ళాక అలాంటిదేం లేదు అంటూ శేఖర్ భాషతో చెప్పి ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేశాడు. అప్పుడే మనోడి టాలెంట్ ఏంటో చాలా మందికి అర్థమైపోయింది. ఇక నామినేషన్స్ ఎపిసోడ్ లో కూడా ఒకరి తర్వాత ఒకరు తనకి నామినేషన్ వేసేలా పక్కా ప్లాన్ తో ముందుకెళ్లిపోయాడు. ఆడియన్స్ కి గత సీజన్ లో తొలి వారం నామినేషన్స్ గుర్తుండే ఉంటాయి కదా. హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ పైన సీరియల్ బ్యాచ్ మూకుమ్మడిగా నామినేషన్స్ లో దాడి చేసింది. అందరూ పల్లవి ప్రశాంత్ కే గుద్దిపడేశారు. తీరా వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో మన రైతు బిడ్డ ఉన్నాడు. మరి అదనమాట సంగతి. సెంటిమెంట్, సింపతి అంటే తెలుగోళ్ళ హృదయాలు కరక్కున్నా ఉంటాయో మరి. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయిపోయిందనమాట. సో దాంతో ప్రస్తుతం నాగమణికంఠ కాస్త సోషల్ మీడియాలో యమ హుషారుగా కొనసాగుతున్నాడనే చెప్పుకోవాలి. మరి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఇవన్నీ తెలియాలంటే ఏం చాలో తెలుసుగా. ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది.